ముక్తి అంటే ఏమిటి? ఈ ముక్తి ఏ రకంగా మనకి లభిస్తుంది? అంటే మన సంసార బంధాలన్నీ కూడా తెంచుకొని ఏ అడవులకో వెళ్ళిపోతే మనకి ముక్తి లభిస్తుందా? ఈ విషయంలో శంకర భగవత్పాదుల వారు అద్భుతమైన ఒక వాక్యాన్ని మనకు అందించి ఉన్నారు. ముక్తిర్నో శతకోటి జన్మ లభతేర్ పుణ్యేర్ వినా లభ్యతే. ముక్తి అంటే ముచిల్ మోక్షనే, విడుదల అని అర్థం. ఎక్కడి నుంచి విడుదల? ఆలోచనల నుంచి విడుదల. బ్రహ్మసూత్రాలలో 3వ అధ్యాయంలో 321వ సూత్రం మనకి ఈ విషయాన్ని వివేచన చేస్తుంది. జ్ఞానాత్ ముక్తి, అది ఆ సూత్రం. జ్ఞానాత్ ముక్తి. ప్రజ్ఞానం అంటే మాయ, లోకమంతా ఆవరించింది ఒక ప్రజ్ఞానం, మిథ్య, అబద్ధం. కనిపించేదంతా కూడా అబద్ధం, సత్యమేదో ఉంటుంది. ఆ సత్యాన్వేషణ చేసే నిమిత్తమై మనల్ని మనం తరతి శోకం ఆత్మవిత్, మనల్ని మనమే పరిశీలన చేసుకుంటూ ఉండాలి, ఆలోచన చేసుకుంటూ ఉండాలి. బ్రహ్మసూత్రాలలో జ్ఞానాత్ అని చెప్పడంతో జ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేయాలి. జ అంటే పుట్టడం, కింద అనావత్తు వేసేస్తే జ్ఞాగా మారుతుంది. జ్ఞ అంటే తెలుసుకోవడం. ఏది తెలుసుకోవడం ద్వారా తెలియనిది అంతా కూడా తెలుస్తుందో అది జ్ఞానం, అది ఉపనిషత్ జ్ఞానం. అన్నం ఉడికిందా లేదా అన్నది అన్నంలో ఉండే ప్రతి వ్యక్తి ప్రతి మెత్త మనం అలా చిదిపి చూడం కదా. అలాగే కాఫీ బాగా సిద్ధమైందా, టీ బాగా సిద్ధమైందా అన్నదాన్ని రుచి చూసి తెలుసుకోం కదా. కేవలం వాసన ద్వారా తెలిసిపోతుంది బాగా ఉంది అని స్వీకరిస్తాం. అంటే కొన్నింటిని వాసన ద్వారా, కొన్నింటిని రుచి ద్వారా, కొన్నింటిని స్పర్శ ద్వారా, కొన్నింటిని వివేచన ద్వారా, మరికొన్నింటిని సమయం ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. అన్నట్టు అమ్మాయి, మనం స్టవ్ మీద ఇడ్లీ పెట్టాం, ఇడ్లీ కుక్కర్ విజిల్ అలా వస్తూనే ఉంటుంది, అన్నం విజిల్ లాగా కాకుండా. ఆ ఇడ్లీలు అయ్యాయా లేదా ఎలా తెలుస్తుంది? మూత తీసామా ఆవిరిపోతుంది కనుక గడియారం వైపు చూస్తాం, 15 నిమిషాలు అయింది కదా, అయ్యే ఉంటుందిలే, పక్కన పెట్టి వేసుకుంటాం. సమయం మీద కూడా జ్ఞానం పెరుగుతుంది. లౌకికమైన విషయాలలో ఉంటూ పారలౌకికమైన జ్ఞానాన్ని పెంచుకునే విధంగా మనం ఆలోచన చేయగలిగితే ముక్తి లభిస్తుంది. జ్ఞానాత్ ముక్తి. విజిల్ మర్చిపోయాం, అందువల్ల తెల్లగా రావాల్సిన ముత్యాల్లాగా ఉండవలసిన అన్నం మెతుకులు కాస్త నల్లగా అయ్యాయి. దాంతో ఈరోజు నేను నల్లటి అన్నం తినే అదృష్టాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు. టుడే లెట్ మీ ఎంజాయ్ బ్లాక్ రైస్. రోజు టామరెండ్ రైస్ తింటూ ఉన్నాం కదా, పులిహోర అన్న పేరిట, లేదా కర్డ్ రైస్ పెరుగన్నం తింటున్నాం కదా, ఈరోజు బ్లాక్ రైస్ ఎంజాయ్ చేస్తాను. అది కూడా ఎంజాయ్ చేయాలి, ఆనందంగా తీసుకోగలగాలి. ఈ జ్ఞానం కలగడమే జ్ఞానాత్ ముక్తి. బ్రహ్మసూత్రాలు చెబుతాయి, 321వ సూత్రం ఇది. ప్రపంచమంతా కూడా మిథ్య అనే జ్ఞానం కలగడమే మాయ. ఆ మాయ ఏమిటో తెలుసుకోవడమే ప్రజ్ఞానం. అదే ముక్తి, అదే కైవల్యం.